ఇంతకుముందు మనం ఏదైతే ప్యాకేజ్ 9లో కెనాల్ గురించి మనం మాట్లాడుకున్నది ఏదైతే ఉందో అది ఇప్పుడు తక్షణమే మొదలుపెట్టిన దాదాపు 3 నుంచి 4 సంవత్సరాల కాలం పడుతుంది. ఆలోపు రైతులు ఉంటారా ఊడతారా అనే సమస్య మాకు పెద్ద ఎత్తున ఉంది. కావున తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ఏదైతే మనం ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉన్నామో ఇది కొత్త కొని ఉన్న చెరువు ఇది ఏదైతే చిన్న బోనాల 10వ వార్డులో ఏదైతే ఉందో ఇది చిన్న బోనాల 1500 ఎకరాలకు తలమానికం. ఇందులో నీరు నింపినట్టయితే దీని ద్వారా 4 చెర్లలకు నీళ్లు పోతాయి. 1500 ఎకరాలు దాదాపు 1500 ఎకరాలు సస్యశ్యామలమవుతుంది. వెంటనే ఈ 2-3 రోజులలో మాకు ఇప్పుడు వేసిన పంట చేతికి రావాలంటే ఈ 2-3 రోజులలో ఈ చెర్లకు నీళ్లు రావాలంటే మనం ఎక్కడైతే అక్కడ చూసుకుంటున్నామో ఆ గుట్ట వెనకాల దాన్ని మేము మా వాడుక భాషలో మైసమ్మ గుట్ట అంటాము. దాని వెనకాల నుంచి ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో 2.5 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో మల్కపేట రిజర్వాయర్ ఉంటుంది. ఆ రిజర్వాయర్ నుంచి మాకు కుడికాల ద్వారా గొలుసుకట్టు ద్వారా నీళ్లు విడిచినట్టయితే జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి గొలుసుకట్టు ద్వారా మా కొత్త చెరువుకు నీళ్లు విడిచినట్టయితే 2 నుంచి 3 రోజులలో మా చెరువులకు నీళ్ళు వస్తాయి. తక్షణమే మా ఎండిపోతున్న ఏదైతే పంట పొలాలు వరి పొలాలు ఉన్నాయో తక్షణమే మాకు లాభం జరుగుతుంది. రైతులు నష్టపోకుండా వేసుకున్న పంట చేతికి వచ్చే విధంగా మేము పెట్టుబడి నష్టపోకుండా మేము ఉంటాం. దయచేసి మీకు అధికారులకు కోరేది జిల్లా కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే తక్షణమే ఈ యొక్క గొలుసు కట్టు ద్వారా ఏనంగా వస్తుంది. మాకు ఇక్కడ ఏదైతే సత్యనారాయణ పల్లె ఉంటుంది ధర్మారం పక్క నుంచి గొలుసు కట్టు ద్వారా ఒర్రెల నుంచి పాత ఒర్రెలు ఉన్నాయి. ఒక్క దగ్గర చిన్న ప్రాబ్లం ఉందండి. ఆ ప్రాబ్లాన్ని మీరు సాల్వ్ చేసి మీ యొక్క అధికారుల ద్వారా దాన్ని సర్వే చేయించి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయించినట్టయితే 2 నుంచి 3 రోజులలో మా చెర్లకు నీళ్ళు వస్తాయి. ఆ 3 రోజులలో మాకు చెర్లకు నీళ్ళు వచ్చినాయంటే ఈ 10 నుంచి 15 రోజులలో వచ్చే మాకు వాటర్ సమస్య ఇప్పటికి కొంచెం భూగర్భ జలాలు అడగంటిపోయినాయి. ఈ సమస్య మీరు దాన్ని అధిగమించాలంటే తప్పకుండా మీరు దీని మీద వెంటనే చర్య తీసుకొని తక్షణమే ఇలా ఆలోచించకుండా ఇలా ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే దీన్ని తక్షణమే మీరు స్పందించి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అధికారులు సంబంధిత ఇరిగేషన్ అధికారులం కావచ్చు, సంబంధించిన రెవెన్యూ అధికారులం కావచ్చు, వెంటనే అప్రమత్తం చేసి మా చెర్లకు నీళ్ళు వచ్చినట్టయితే మేము సస్యశ్యామలంగా ఉంటాం. మీ 7 గ్రామాలు కావచ్చు, మాకు 7 గ్రామాలు కాకుండా మాకు 10వ వార్డుకు సంబంధించిన చిన్న పిల్లల రైతులు ఏదైతే ఉన్నారో దాదాపు ఒక 600 కుటుంబాలు మేము ఆనందంగా ఉంటాం. ఇలా మా కోసం గత ప్రభుత్వం నాయకులకు చెప్పినా ఎవరు పట్టించుకోలే, ఈ ప్రభుత్వం నాయకులకు చెప్పినా ఎవరు పట్టించుకోలే. దయచేసి జిల్లా కలెక్టర్ గారన్నా మాకు స్పందించి వెంటనే మా మల్కపేట రిజర్వాయర్ నుంచి ప్యాకేజ్ 9 నుంచి మాకు వెంటనే రిజర్వాయర్ ద్వారా మాకు కుడుకాలో నుంచి గొలుసుకట్టు ద్వారా నీళ్ళు ఇస్తారని మేము ఆశిస్తున్నాం. మా యొక్క చిన్న బోనాల పంటలు మా చేతికి వచ్చే విధంగా చేతికి రావాలన్నా ఎండిపోవాలన్నా ఇలా ప్రజాప్రతినిధి చేతుల ప్రభుత్వ అధికారుల చేతిలో ప్రభుత్వం పైన ఉంది. ఇలా మేము ఏడవాలన్నా మేము సస్యశ్యామలంగా మా పంటలు పండాలన్నా మీ చేతుల్లోనే ఉంది. దయచేసి ఇది అర్థం చేసుకొని ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు వెంటనే స్పందించి ఇది రాజకీయం చేయకుండా వెంటనే ఈ యొక్క సమస్యను పరిష్కరించి ఇలా మా చెర్ల నీళ్ళు తెస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఒకవేళ ఈ 2-3 రోజులలో కావచ్చు రేపు ప్రజావాణి ఉంది. జిల్లా కలెక్టర్ గారి ప్రజావాణిలో మీరు సంబంధిత అధికారులు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళతో చర్చించి ఈ సమస్యను మీ దృష్టికి మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి జిల్లా కలెక్టర్ గారు ఆ సమస్యను పరిష్కరించినట్టయితే మీకు లాభపడుతుంది. లేదంటే ఇలా మేము మీ దృష్టికి తీసుకొచ్చిన ఈ సమస్యను మీరు పరిష్కరించినట్టయితే ఇలా 100 రైతులతో 400 కుటుంబాలతో రైతులతో మేము బీజేపీ ఆధ్వర్యంలో మా బండి సంజయ్ అన్న సారథ్యంలో మా జిల్లా అధ్యక్షుని అండతో దాదాపు 400 కుటుంబాలతో మేము పెద్ద ఎత్తున ధర్నాకు నిరాహార దీక్ష మా ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటానికి కూడా ఇలా బీజేపీ వెనకాడది. ఇలా మేము చెప్తున్నాం, ఇలా ప్రభుత్వానికి కావచ్చు, ఇలా ప్రభుత్వ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకే కావచ్చు, అందరికి చెప్తున్నాం. మరొకసారి దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాము, వెంటనే ఇలా ఈ 2 రోజులు 3 రోజులలో మాకు నీళ్ళు వచ్చే ప్రయత్నం చేయండి. లేకపోతే మా బతుకులు రోడ్డు మీద పడతాయి, మా రైతుల జీవితాలు ఆగమవుతాయి. ఒక్కొక్కరు లక్షలు పెట్టుకుంటున్నాము. కాబట్టి వెంటనే స్పందించి ఇలా చేయండి. లేకపోతే ఆమరణ నిరాహార దీక్షకు ఇక్కడనే ఏదైతే కొత్త చెరువు ఉందో ఇక్కడనే నిరాహార దీక్ష కూర్చుంటాం. బీజేపీ ఆధ్వర్యంలో మా బండి సంజయ్ అన్న సారథ్యంలో ఇక్కడనే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాం. నీళ్ళు వచ్చేంత వరకు వదలం. ఇది మీరు గౌరవంగా మీరు తీసుకుంటారా, మేము హెచ్చరిస్తున్నాం అనుకుంటారా, మేము బదనాం చేస్తాం అనుకుంటారా మాకు తెలియదు. దయచేసి
ఇది తప్పుగా భావించకుండా మేము కోరేది ఒకటే, మాకు నీళ్ళు వస్తే మేము సంతోషపడతాం, మేము అందరినీ గౌరవిస్తాం. కాబట్టి మా ఒక దాహార్తిని తీర్చి మా రైతుల గోసను పట్టించుకొని ఇలా మా రైతుల చెరువు ఉంచినట్టయితే ఒక నీళ్లు ఉంటే మాకు మత్స్యకారులు బతుకుతారు. మాకు ఇలా ముదిరాజుల కుటుంబాలు దాదాపు 120 నుంచి 130 కుటుంబాలు ఉంటాయి. ఇలా ఇది 360 రోజుల చెరువులో ఉండంటే వాళ్ళు చేపలు పట్టుకుంటారు. ఇలా జీవనోపాధి గడుస్తుంది. అనేక సమస్యలు ఇలా మాకు మున్సిపల్లో విలీనం చేసిన తర్వాత ఉపాధి హామీ ఉంటే ఉపాధి హామీలో 100 సార్లు ఇక్కడ ఉపాధి హామీ పని చేసుకొని ఇలా మేము కట్టను మోసుకొని ఇలా పనులు చేసుకున్నాం. ఇలా ఉపాధి హామీ కార్మికులకు జాబ్ కార్డు ఉన్న వాళ్ళంతా ఉట్టిగానే ఎండాకాలంలో ఉట్టిగానే ఉంటారు. కాబట్టి మాకు ఏది లేదు. ఇలా నీళ్లుంటే మాకు చాలా మంది ఇక్కడ చేపలు పోసుకొని చేపలు పెట్టే ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి ఇలా మాకు 365 రోజులు ఇలా చెరువులు నీళ్లు ఉండేటట్టు ఉంచే విధంగా జిల్లా కలెక్టర్ గారు ఇలా నడిబొడ్డుల జిల్లా కేంద్రంలో జిల్లా నడిబొడ్డున చెరువులు ఎండిపోతున్నాయి. ఇలా మీడియా మిత్రుల సాక్షిగా బీటలు వారినాయి. ఇంకా బొట్టు లేదు. కింద 24 టీఎంసీల రిజర్వాయరు, మీద 3 టీఎంసీల రిజర్వాయరు, రాజరాజేశ్వర రిజర్వాయర్ ఉంది, మీద మల్కపేట రిజర్వాయర్ ఉంది. ఏది మాకు తాగడానికి పనిచేస్తలేదు. ఇలా జిల్లా కేంద్రంలో 2-3 రిజర్వాయర్లున్నా మాకు కనీసం బుక్కెడు నీళ్లు దొరికే పరిస్థితి లేదు. ఇలా చిన్న బోనాల్లో అల్లాడుతున్నాం. ఇలా మీడియా మిత్రుల సాక్షిగా మీరు అంతా ఈ చెరువు చూడండి. ఒక తాగుదామంటే ఇలా గుట్టకు పోయిన ఏదైనా మేకలు, అక్కడ మేకలు ఉన్నాయి, మేకలు మేపుకునే ఒక మేకల కాపరి అక్కడ చెర్ల నీళ్లు పెడదామన్నా నీళ్లు లేవు. వాళ్ళు ఎక్కడికి పోయి తాగుతారు, వాళ్ళు ఎక్కడ బతుకుతారు? ఇలా సడన్గా ఎక్కడో గుట్టకు మేము చిన్న చిన్న పనులకు వెళ్ళే రైతు కూలీలు గుట్టకు వెళ్తే ఇక్కడ వచ్చి నీళ్ళు తాగుదామంటే ఒక బొట్టు లేవు, చచ్చిపోయే కాలం ఉంది. ఇలా మీరు ఆలోచించండి. ఇలా అధికారులు స్పందించండి. ఇలా ఇది రాజకీయం కోసం కాదు, మేము ప్రజల కోసం అడుగుతున్నాము. మా ఒక్కరి స్వార్థం కోసం అయ్యేది కాదు, ఏదో లంచాలు తీసుకునే వ్యవస్థ కాదు. దయచేసి స్పందించి వెంటనే ఈ యొక్క కొత్త చెరువు అయితే అవుతుందో, ఈ కొత్త చెరువు కాకుండా ఈ ఒక్క చెరువులకు గొలుసుకట్టు ద్వారా నీళ్లు తెచ్చినట్టయితే ఈ అదే గొలుసుకట్టు ద్వారా బోనాల్లో ఉన్న 4 చెరువులు నిండుకుండలాగా మార్చే అవకాశం ఉంది. ఇది మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇది తప్పుగా భావించకుండా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, అధికారులు కావచ్చు, జిల్లా ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇలా స్థానికంగా మున్సిపల్ చైర్మన్ కూడా కొత్త బాధ్యత ఉంటుంది. చైర్మన్ కూడా వీళ్ళు నిన్ననే కొత్త బాధ్యతలు స్వీకరించారు. వాళ్ళు కూడా ఇలా ఈ యొక్క సమస్యను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మాకు నీళ్లు తెస్తే మేము ఆ రైతులందరం ఆనందంగా ఉంటాం. రైతు ఏడ్చిన రాజ్యం ఎక్కడ బాగుపడలేదు. ఎద్దేడిసిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎక్కడ బాగుపడలేదు. రైతును ఏడిపేయకండి, సర్వనాశనం అవుతారు. ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రభుత్వాలే కూలిపోతాయి. ఇలా రైతులను మంచిగా చూడండి, రైతులను ఆదుకోండి. మీరు ఎన్ని చేసినా ఉచిత పథకాలు పెట్టి రైతులను నాగం చేసుడు కాదు. రైతుకు ఇలా నీళ్ళు ఇస్తే 100 ఎకరాలు, ఒక 10 ఎకరాలు వేసుకున్న రైతుకు ఇలా పంట పండించుకుంటే ఒక 3-4 లక్షలు వస్తే ఆయన కుటుంబాన్ని బాగా ఆదుకుంటాడు. ఇలా వేసిన పంట మొత్తం ఎండిపోతే కుటుంబం మొత్తం ఊరేసుకునే కాలం ఉంది. ఇలా దయచేసి మీరు ఆలోచించండి. ఇలా నా ఒక్కోని బాధ కాదు. ఇలా బీజేపీ కార్యకర్త అనే ఒక రైతులను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా రైతుల కోసం ఇలా ఒక్కలమే వచ్చినాం. ఇలా రేపు ఈ 3 రోజులలో స్పందించకపోతే 400 మంది కుటుంబాల రైతులతోటి మేము ఇక్కడికి వస్తాం. నిరాహార దీక్ష తీసుకుంటాం. రిలే నిరాహార దీక్ష కాదు, ఆమర నిరాహార దీక్ష. నీళ్ళు వచ్చేంత వరకు ఎటువంటి ఇక్కడి నుంచి లేవకుండా దీక్ష తీసుకుంటాం. దయచేసి ఇది పెద్ద ఎత్తున ఇది రాష్ట్రం లెవెల్లో వెళ్ళే విధంగా మేము చూస్తాం. దయచేసి ఇది ఒక్కసారి ఆలోచించండి. మీరు ఈ ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్గా మరి తప్పుగా భావించకుండా మేమేదో మాట్లాడినామని మా మీద కత్తులు బట్టి, అటార్లు బట్టి, వీడియోలు పెట్టి మెసేజ్ పెట్టకుండా ఒకటి చెప్తున్నాం. ఇలా ప్రజల సమస్య గురించి మేము మాట్లాడుతున్నాం. మేమేదో యుద్ధాలు చేయడానికి కాదు మాట్లాడేది. కాబట్టి మీరు అంతా అర్థం చేసుకొని ఇలా మాకు నీళ్లు తెచ్చే అవకాశం ఇవ్వండి. మరొకసారి అడుగుతున్నాం. నీళ్లు గొలుసుకట్టు ద్వారా తెస్తే 2.5 కిలోమీటర్ల దూరంలో ఏదైతే మైసమ్మ గుట్ట వెనకాల ఉందో ఆ పాత వరెలు ఉన్నాయి. ఆ వరెల ద్వారా మీరు విడిస్తే చాలు, కుడి కాలువ నుంచి గేట్ ఇడిస్తే చాలు, నీళ్ళ చిల్ల పడతాయి. ఒక చిన్న 2 జాగాలలో చిన్న ప్రాబ్లం ఉంది. ఆ జేసీబీ ద్వారా ఆ ప్రాబ్లాన్ని మీరు దగ్గరుండి అధికారులు చేస్తే మాకు ఒక 2 నుంచి 3 రోజుల్లో ఇక్కడికి నీళ్ళు ఇచ్చిన అవకాశం దృష్టికి తీసుకొచ్చి మాకు సమస్య సాల్వ్ లేకపోతే పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోతే దీనికి సహకరించిన మీడియా మిత్రులు కావచ్చు, ఇది కృతజ్ఞతలు తెలుపుతున్నాం. దీన్ని అధికారులు అన్యాయంగా భావించకుండా, ప్రజాప్రతినిధులు అన్యాయంగా భావించకుండా దీన్ని ఒక సమస్యను పరిష్కరించే విధంగా మనం అందరం కలిసి ముందుకెళ్దాం. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు